హీరోయిన్ రమ్యకృష్ణ గారి యొక్క స్టోరీ చదివినాను సార్ నేను. రమ్యకృష్ణ గారు కష్టాలు కన్నీళ్లు తట్టుకొని తన చెయ్యి పట్టుకొని తనే పైకి లేచిందంట సార్. నీలాంబరి టు శివగామి ఆర్టికల్ సార్. ఇప్పుడు ఎంత మంచి ఉత్సాహాన్ని ఇచ్చామాట సార్. ఇసిన్ బయోవా రష్యన్ పోల్ వాల్ట్ విన్నర్, 4 times గోల్డ్ మెడలిస్ట్ సార్ ఆవిడ. నన్ను నేను ఓడించుకోవాలి గారు ఇతరు నన్ను ఓడించలేరు, నా రికార్డు నేనే బద్దలు కొట్టుకుంటానంటే ఎంత స్ఫూర్తివంతమైనమాట సార్. అందుకే మనోధైర్యానికి మించింది లేదు సార్. మన ధైర్యాన్ని మనమే, అంటే తెలివి గల వాళ్ళు సంతోషాన్ని సృష్టించుకుంటారు, అమాయకులు సంతోషాన్ని వెతుక్కుంటారు అన్నారు సార్. అందులో మోటివేషన్ సంబంధించి ఒక అద్భుతమైన టాపిక్ కూడా ఒకటి ఉంది సార్. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అంటారు సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మనం అందరం ఒక చోట చదువుకుంటాం. ఒక క్లాస్ రూమ్లో 100 మంది పిల్లలు ఉంటారు సార్. కొంతమంది వాళ్ళు అంచెలంచెలుగా అవిశ్రాంతంగా కష్టపడి చదివి ఒక స్టేజ్కి వెళ్ళిపోతారు బిడ్డలు. ఇంకొంతమంది సార్ వాళ్ళ తలరాతో విధిరాతో లేదు నిర్లక్ష్యమో మనం వాళ్ళు ఏం చేయలేం, వాళ్ళ జీవితం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఒక సందర్భంలో ఒక అతను బస్ స్టాండ్లో నిలబడుకొని వెయిట్ చేస్తుంటాడు ఫ్యామిలీతో, 2 బిడ్డలు పెట్టుకొని లగేజ్ పెట్టుకుంటాడు. అదే సమయానికి ఒక కాస్ట్లీ వెహికల్ ఇన్నోవాలో తను ఆపి, అదే ఫ్రెండ్ బాగున్నావా, నేను పలానా నీ మిత్రుని రా ఎక్కువ కూర్చో అన్నప్పుడు ఇతనికి ఎలా ఉంటుంది సార్? నేను కూడా ఆ రోజు ఇంకా కొద్దిగా మా గురువుల మాట విని అమ్మ నాన్నల మాట విని కొంత కష్టపడిగా నాకు చేసింటే ఈరోజు నేను నా పొజిషన్ అని చెప్పి ఎన్ని బకెట్ల కన్నీరు కాచిన వేస్ట్ సార్. అందుకే విద్యార్థి దశలోనూ కావచ్చు, ఒక యవ్వన దశలో ఉండేటప్పుడు కనుక్కోవాల్సింది ఏమంటే తన జీవితాన్ని తానే మోల్డ్ చేసుకునే విధంగా ప్రయత్నించుకుంటే ఏ సమస్య అనేది 90% రావు సార్. దానికి ఒక చిన్న స్టోరీ ఏమంటే, మన శత్రు దేశం ఏది సార్? పాకిస్తాన్ శత్రు దేశం ఏది? భారత్, మన ఇండియా. మనకు వాళ్ళకి ఎందుకు వచ్చింది శత్రుత్వం? జమ్మూ అండ్ కాశ్మీర్ 20 kilometers ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు అంటున్నారు. పిఓకే అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనం చెప్తున్నాం. 2 దేశాల మధ్య ఉగ్రవాదం ఏర్పాటువాదం పచ్చగడ్డేస్తే బగ్గుమంటా ఉంది. ఆ రోజు దాన్ని 20 kilometers అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. దాన్ని పాకిస్తాన్లో కలిపినా బాధ లేదు, ఇండియాలో కలిపినా బాధ, అది అట్లా పెండింగ్ అయిపోయింది సార్. దీనివల్ల ఏమైందంటే నిరంతరం మనకు యుద్ధ వాతావరణమే ఉంది కదా సార్. అట్లా మన జీవితంలో కూడా మనము సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఎలాంటి యుద్ధ వాతావరణం మనసులో రగులుతుందని చెప్పడానికి ఒక మహానుభావుడు చెప్పాడు. ఏంటంటే ఒక 3 సైనికులు అంటే సార్ బ్రిటిష్ సోల్జర్, పాకిస్తాన్ సోల్జర్, ఇండియన్ సోల్జర్, బ్రిటిష్, పాకిస్తాన్, ఇండియా 3 సైనికులు రోమ్ కంట్రీలో టూరిస్టులా కలుసుకున్నారంట. అక్కడ డ్రింక్ చేసిన గ్యాంబ్లింగ్ అన్న ఇతను లోపలేస్తారు సార్. వీళ్ళు చేయరాని తప్పు చేశారు. వీళ్ళు 3 పట్టుకున్నారు. ఏ మిస్టర్, మీరు 1 నెల రోజులు జైలుకు పోతారా మా చట్టం ప్రకారం, లేదు 40 కొరడా దెబ్బలు, 666 కొరడా దెబ్బలు సార్ తింటారా అన్నారు. లేదు సార్ ఇంక ఆర్మీ అంటే మేము జైలుకు పోతే అవమానం కాబట్టి కొరడాతో కొట్టించుకుంటామన్నారు. అయితే మీకు గుడ్ న్యూస్, మా రాజుగారి 4వ పెళ్ళాం బర్త్డే కాబట్టి 50% డిస్కౌంట్ అంట సార్. అది 27 కొడతాం, తగలకుండా కడతాం, వెనకాల ఏమన్నా కట్టుకుంటారా బాబు అన్నారు. వెంటనే బ్రిటిష్ ఆయన ఏమన్నాడు, ఐ వాంట్ 1 పిల్లో అన్నాడు. వెనకాల దిండు కట్టేసి కొట్టారు. 10 ఏళ్ళు దిండు తప్పించుకున్నాడు. 10 ఏళ్ళకి ఒళ్ళు ఊనం అయిపోయింది అతను. ఇది చూశాడు పాకిస్తాన్ ఆయన, నాకు 2 దిండ్లు కావాలన్నాడు. అమ్మకు 2 దిండు హోనారా అన్నాడు. దెబ్బలు తప్పించుకున్నాడు. చూసావా నా తెలివితేటలు అన్నాడు. ఇంకెవరున్నారు సార్ బ్యాలెన్స్? మన ఇండియన్. మిస్టర్ ఇండియన్, వాట్ అబౌట్ యూ అన్నారు. నేను భారతీయుణ్ణి, డిస్కౌంట్ తీసుకోవడం నా ఇంటా వంట లేదు, నువ్వు 40 కొట్టు, గట్టిగా కొట్టు, నా వెనకాల ఈ పాకిస్తాన్ అని కట్టేసి కొట్టు అన్నారు సార్. చూసారా సార్ ఎట్టుందో? అందుకే ఒక బలమైన లక్ష్యం ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఓడిపోలేరు సార్. గెలుస్తారు, ఏదో ఒక సందర్భం లేకపోయినా ఒకసారి గెలుస్తారు.